స్తుతి 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 అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 అందరం కలిసి దేవుని మహిమపడదాం. కల్వరి 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 యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం అనే పాట ద్వారా అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి అవునయ్యా, నువ్వు అతి పరిశుద్ధుడవు. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును. అందరూ కలిసి అవును, అలా మమ్మల్ని ఆశీర్వదించు నాయనా. వివరించగా ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే.
నన్ను చేజారిపోనివ్వగా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా అవునయ్యా పడదాం. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా. అవునేసయ్యా నా ఊపిరి నీవు, నా కాపరి నీవు నాయనా, నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసు అందరూ చెప్తాం. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని పగిలిన నా చిన్ని అందరూ చెప్దాం. అవునయ్యా మా హృదయాలతో, మా చిన్ని హృదయాలతో నాయన నిన్ను ఆరాధిస్తాం నాయన. అందరూ చెప్దాం. హోసన్నా యూదుల రాజుకే, రానున్న రాజుకే. మళ్ళా చెప్దాం. నా చిన్ని పగిలిన మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. అవును అందరూ చెప్తాం. అవునయ్యా మేమందరము మట్టి ముద్దలమే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. అవును తండ్రి, మహిమగా మమ్మల్ని మార్చాలని నీవు ఈ లోకానికి వచ్చావు నాయన. అందరూ ఆరాధిద్దాం. హోసన్నా
నా చిన్ని హృదయపూర్వకంగా చెప్దాం. అవునయ్యా, మా పగిలిపోయిన జీవితాన్ని బాగు చేయనైనా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అవును, ఎన్నోసార్లు మా అడుగులు తడబడినప్పుడు నాయన సరిచేసిన దేవుడు నాయన. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. స్థిరపరిచే దేవుడు నాయన. ఓ అందరూ కూడా మరలా చెప్దాం. హోసన్నా, అవును నాయన, నువ్వు రాజులకు రారాజు నాయన, మరలా రాబోతున్న రాజు తండ్రి. నా చిన్ని ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. అవునేసయ్యా, అలా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు నాయన. హోసన్నా, నా చిన్ని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన. నీ ఏర్పాటును బట్టి నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం దేవా. లోకములో ప్రభా ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అపాత్రులము. ఏ గొప్పతనాలు మాలో లేవు నాయన, బలహీనులు నాయన. మమ్మల్ని కోరుకున్నావు తండ్రి. మేము ఇంకా నీ కొరకు ఎలా జీవించాలో, నీలో మేము ఎలా నిలబడాలో మాకు నేర్పించు నాయన. నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచు నాయన, నీ కృపచేత మమ్మల్ని బలపరచు నాయన. మాలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతను సరిచేసుకోవటానికి మమ్మల్ని బలపరచు. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడు నాయనా అని ప్రార్థన చేద్దాం.
మా హృదయ పరిస్థితి నీకు తెలుసు నాయనా. నాతో మాట్లాడు ప్రభా. నీ మాటలు జీవము కలిగిన మాటలు తండ్రి. నీ మాటలు జీవింపచేసే మాటలు నాయనా. నిత్య జీవానికి మమ్మల్ని సిద్ధపరిచే మాటలు నీ మాటలు తండ్రి. అటువంటి జీవముతో కూడిన నీ మాటల చేత నన్ను దర్శించు నాయనా. నాతో మాట్లాడు ప్రభా. ప్రభా, మా హృదయాలు సిద్ధపరచు నాయనా. దేవా, ఇదిగో ఈ పునరుద్ధాందని మందు తండ్రి మమ్మల్ని అందరినీ ఇలా నీ సన్నిధిలోకి సమకూర్చినందుకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించటానికి, గణపరచటానికి, మహిమపరచటానికి దేవా మీరు మమ్మల్ని సిద్ధపరచుకున్న విధానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా. భయంకర దినాల్లో ఉన్నాం నాయన. నీ రాకడ సమీపమైన దినాల్లో మేము ఉన్నాము తండ్రి. ప్రభా, ఇదిగో నాయన ఇలాంటి ప్రభా దుర్దినాల్లో తండ్రి మేము నీ కొరకు ఎలా జీవించాలో దేవా, నీలో మేము ఎలా బలపడాలో తండ్రి మీరు మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మదేవుడా, మా హృదయాలు అంతరంగాలు ఎరుగున దేవుడు ప్రభా. దేవా, మమ్మల్ని రక్షించుకున్నావు నాయనా. నీ పిల్లలుగా మమ్మల్ని కోరుకున్నావు తండ్రి. మాకంటే జ్ఞానవంతులు, మాకంటే గొప్పవారు, మాకంటే ఉన్నతమైన వారు మా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. కానీ వారికంటే ముందుగా ఏ యోగ్యత, ఏ అర్హత మాలో లేకపోయినా, ఏ గొప్పతనాలు మాలో లేకపోయినా నాయనా, సృష్టికర్తవని నిన్ను అబ్బా తండ్రి నాయనా అని ప్రభా నాయనా నీ ఉన్నావనే ధైర్యం కలిగి ఉండడానికి మమ్మల్ని బలపరుచుకుని కోరుకుని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ పిల్లలమైన మేము ప్రభా ఈ లోకంలో నిన్ను ఎలా ఘనపరచాలో దేవా తండ్రి నాయన, మా జీవితాల ద్వారా దేవా నిన్ను లోకానికి ఎలా చూపించాలో దేవా నాయన మమ్మల్ని ప్రభా ఇదిగో తండ్రి నాయన వాడుకోవాలని ఆశిస్తున్నావు. ఏ ఆశలైతే మా పట్ల కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశాలైతే మా పట్ల కలిగి ఉన్నావో అది నీ వాక్యం ద్వారా మేము నెరవేర్చడానికి మమ్మల్ని బలపరచండి. సంఘము నీది, పిల్లలు నీ పిల్లలు నాయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరు నీకు అవసరము నాయన. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఇదిగో 99 మంది ప్రభు 99 గొర్రెలు ఉన్నప్పటికీ ఒక గొర్రె తప్పిపోతే దాని కొరకు నువ్వు వెతికి వెంటాడావు దేవా. నిజమే తండ్రి, ఎవరిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. నీకు స్తోత్రాలు. సంఘము ప్రభా క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘము ప్రభా నీ రాకడలో ఎత్తబడడానికి మీరు ఆయుత్తపరచండి, బలపరచండి. వాక్యం ద్వారా సరిచేసుకుంటూ నీ ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మశక్తి చేత నాయన నింపబడుతూ నీ కృప కొరకు సాక్షులుగా మాలో ప్రతి ఒక్కొక్కరిని వాడుకుని మీ నామానికే మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమలు మీరు మాత్రం పొందమని దేవా, నులివెచ్చని స్థితిలో మాలో తీసివేసి ప్రభా నీ కొరకు తీవ్రత కలిగి బ్రతకటానికి మమ్మల్ని అందరినీ నీ అభిషేకంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము మూలవాక్యాన్ని ఒక మాట చదువుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, మహోన్నతుడైన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో వాక్య భాగం చదివి నీ ఎదుట పెట్టుకుంటున్నాం తండ్రి. నీ వాక్యములో నుండి ప్రభా మీరు మాతో మాట్లాడండి దేవా. ఇదిగో ప్రభా నీ యొక్క మాటలు మా జీవితాన్ని బ్రతికించేవి,
మా బ్రతుకులను బాగు చేసేవి. ప్రభా, లోకం ఎంతో భయంకరంగా ఉంది నాయన. లోకములో మేము కలిసిపోకుండా తండ్రి నీ వాక్యము మమ్మల్ని నీ కొరకు నిలబెట్టేది. అటువంటి ప్రభువా, నిలబెట్టే మాట మా హృదయాల్లో నాటబడడానికి పరిశుద్ధాత్మదేవుడా ఈ దినం మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రభువా, నీ వాక్యం ద్వారా నీ ప్రజలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి, మీరు మాట్లాడండి, మీరు మమ్మల్ని బలపరచండి, నీ సన్నిధి మాతో ఉంచండి, నీ అభిషేకం మాపై ఉంచండి, నీ నోటి బోరగా వాడుకోండి, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్న ఈ లేఖన భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా కాడి ఎత్తుకుని నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి, నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతినిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీ ప్రాణానికి విశ్రాంతి ఉందా? ఏమండి, మన ప్రాణానికి విశ్రాంతి కలగాలంటే మనం దేవుని యొద్ద నేర్చుకునేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం ప్రభు దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. నీవు నేర్చుకునే మనసు నీకుంటే దేవుడు ఎంతైనా నేర్పుతాడు. దేవుని స్తోత్రం. నీకు నేర్చుకునే మనసు ఉంటే దేవుడు ఎంతైనా నేర్పుతాడు. ఒక తల్లి తన బిడ్డలకు ఒక తండ్రి తన బిడ్డలకు ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి వానికి నడక నేర్పిస్తూ మాటలు నేర్పిస్తూ ఏ విధంగా అయితే పెంపార చేస్తారో, అలాగే దేవుని దగ్గర నువ్వు నేర్చుకుంటే తల్లి కన్నా తండ్రి కన్నా కూడా మిన్నగా నీకు నేర్పిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు నేర్పించినప్పుడు నీవు దేవుని దగ్గర నేర్చుకున్నప్పుడు నీవు లోకంలో ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంటావు. పరిశుద్ధ గ్రంథములో గొర్రెల కాపరి అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? దావీదు గారికి గుర్తొస్తారు కదా. అయితే ఈ గొర్రెల కాపరికి మరి ఏం తెలుసు అంటే, గొర్రెలు కాయడం తెలుసు, గొర్రెలకు ఎక్కడ ఏ మేత ఉంటుందో తెలుసు. ఇలాంటి గొర్రెల కాపరి అయిన దావీదు దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర నేర్చుకున్నాడో దేవుడు నేర్పించాడంట. ఏమి నేర్పించాడు అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28:19. యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పనంతయు దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవుని హస్తము నా మీదకి వచ్చి నాకు నేర్పించాడు. ఏం నేర్పించాడు? వ్రాత మూలముగా నేర్పించాడంటే ఏమి నేర్పించాడు? అక్కడ రాయబడి ఉంటుంది కదా, మచ్చుల పని అంటే కంసాలి పని. అంటే దేవుని మందిరంలో బంగారపు ముద్దను ఏ విధంగా వస్తువు తయారు చేయాలో, ఏ విధంగా వస్తువులు దేవుని మందిరానికి అవసరమో అవన్నీ కూడానంటండి, ఆ పనంతా కూడా ఇలా చెయ్యాలి అని ఎవరు చెప్తూ ఉండేవారంట? దావీదు చెప్తూ ఉండేవాడంట. దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని. అసలు దావీదు ఎవరంటే గొర్రెల కాపరికి మరి ఆ కంసాల పని ఎలా చేయాలో ఎలా తెలుసు అంటే ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడంట. దేవుని స్తోత్రం. నీకు నేర్చుకోవాలనే మనసు ఉండాలి కానీ ఏదైనా నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు నేర్పిస్తే లోకములో నీకు ఏమి తెలియకపోయినా దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్నప్పుడు దైవ జ్ఞానాన్ని దేవుడు నీ హృదయంలో నింపుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అలాంటి దైవ జ్ఞానం దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మందిరంలో ఉన్న ఆ బంగారపు ముద్ద వస్తువులన్నీ కూడా కేటాయిస్తున్నాడు. ఇదిగో ఈ వస్తువు ఇలా చేయాలి, ఈ వస్తువు ఇలా చేయాలి, ఈ వస్తువు ఇక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దావీదే ప్లానింగ్ ఇస్తున్నాడు.
దావీదా, నీకు ఈ ప్లాన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని దావీదుని అడిగితే దావీదు అంటాడు, నాకు దేవుడు నేర్పించాడు. దేవుని స్తోత్రం. నిజం. ఈ రోజున మన పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఏమండి, ఏ మందిరానికి ఒక ప్లాన్ వేయాలన్నా, ఇంటికి ఒక ప్లాన్ వేయాలన్నా నాకేమీ తెలియదు, నేను పశువులు మేపుకునేవాడిని, కానీ దేవుడి దగ్గర నేను నేర్చుకున్నాను అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుడు మనకు నేర్పించేవాడు. అయితే ఆయన పిల్లలమైన మనకు ఏ మనసు ఉండాలి? నేర్చుకునే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? నేర్చుకునే మనసు ఉండాలి. కొంతమంది ఉంటారు, నాకు అన్నీ తెలుసు, ఏమండి, నాకు ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. అన్నీ తెలుసు అనుకున్నవాడంట అజ్ఞాని అంట. ఏమండి, అన్నీ తెలుసు అనుకునేవాడు ఎవరు? అజ్ఞాని. కానీ దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మనం నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. ఏమండి, ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో, చూడండి, ఇప్పుడు కారు నడుపుతారు కదా, కారు నేర్చుకున్నప్పుడు ఒక బోర్డు పెడతారు. ఏంటది? ఎల్ బోర్డు. ఏమండి, ఎల్ పెట్టినప్పుడు ఆ కారు ఏం చేస్తున్నారు? ఆ కారులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలిసిన వార్త ఏంటంటే, ఏమండి, కార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, కానీ ఎన్నో కార్లు యాక్సిడెంట్ ఉంటాయి, కానీ ఎల్ బోర్డు ఉన్న కారు మాత్రం, ఏమండి, 1,00,000 కారులో ఒక్క కారుకు కూడా యాక్సిడెంట్ జరగదంట. దేవుని స్తోత్రం. ఎందుకని? ఏమండి, నేర్చుకునే వాళ్ళు అందులో ఉన్నారు అని ఆ ఎల్ బోర్డు చూపిస్తుంది. అలాగే ఏమండి, నువ్వు నేర్చుకుంటూ ఉంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర నువ్వు నేర్చుకుంటూ ఉంటావో, దేవుడు ఏమండి అనేక విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఏమండి, నువ్వు నేర్చుకుంటూ మార్చుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తు వలె మనం మార్చబడతాం. దేవుని స్తోత్రం. అసలు ప్రభు మనకి ఏమి నేర్పిస్తాడు? ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అసలు? ఏమండి, మనం అందరము కూడా ప్రభు దగ్గరికి వచ్చాం, దేవుని పిల్లలుగా ఉన్నాం. లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మనం లోకస్తులం కాదు. లోకంలో నుండి దేవుడు ఏమండి దేవుని సన్నిధిలో పెట్టుకున్నాడు. అయితే దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏం నేర్చుకోవాలి? చాలామంది అంటారు, ఏమండి, బ్రతుకు బాగోలేదనుకోండి, అన్యులు అంటారు, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? గుడికి వెళ్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు అంటారా? అంటారు కదా. మరి అసలు దేవుని సన్నిధిలో మనం ఏం నేర్చుకోవాలి అనేది ఒక 2-3 మాటలు మీకు చూపించి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిముకు చేయి పట్టుకుని వాడికి నడక నేర్పిన వాడను నేనే. దేవుని స్తోత్రం. ఏమండి, ఎఫ్రాయిముకు నడక నేర్పించిన వాడను నేనే. నిజమే, ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏమి నేర్చుకోవాలి అంటే నడక నేర్చుకోవాలంట. నడత అంటే ప్రవర్తన. దేవుని స్తోత్రం. నడక అంటే ఏంటండి? ప్రవర్తన. మనము ఎలా ప్రవర్తించాలో ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. దేవుడు మరి మనకు నేర్పించేవాడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి నువ్వు ఎలా ప్రవర్తించాలో, నీ ప్రవర్తనలో ఏమి కలిగి ఉండాలో చూపించాడు ఆయన. దేవుని స్తోత్రం. జీవించి చూపించాడు. ఏమండి, ఆయన బోధించటమే కాదు, జీవించి చూపించాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన ప్రవర్తన దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒకప్పుడు లోకములో చాలా భయంకరంగా మనం ప్రవర్తించాం. మన ప్రవర్తన రకరకాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాం.
ప్రభు పాదాల దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన నీలో నీ ప్రవర్తనలో మార్పు కనిపించాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయంలో 37వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఏవండి, వారి ప్రవర్తన చూసి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అంటే నీ నడత, నీ ప్రవర్తన ఎప్పుడైతే మార్చుకుంటావో, నీ ప్రవర్తనలో ఎప్పుడైతే ప్రభు దగ్గర నేర్చుకుంటూ మార్చుకుంటూ ఉంటావో, అప్పుడు నీ ప్రవర్తన బట్టి ప్రభు సంతోషిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి నీ ప్రవర్తన ఎలాగుంది? ఏమి నేర్చుకుంటున్నావు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నడత నేర్చుకుంటున్నావా? ఎలా నడవాలో నేర్చుకుంటున్నావా? ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్చుకుంటున్నావా? ఏవండి, నడక నేర్పించే కేంద్రాలు ఉన్నాయి కొన్ని హైదరాబాద్లో, సిటీల్లో ఉంటాయి. ఏవండి, నడక నేర్పించబడును అని రాస్తాడు. ఏ నడక తెలుసా? ఏ నడకో? క్యాట్ వాక్లు ఉంటాయి. అంటే వయ్యారంగా నడిచే నడకలు ఉంటాయి. ఏమండి, వయ్యారంగా ఎలా నడవాలో నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆ దరిద్రపు నడకలు కాదు దేవుని వాక్యం నేర్పించేది. ఏవండి, పరిశుద్ధమైన నడక. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన ప్రవర్తన దేవుడు నీకు నేర్పిస్తాడు. ఒకప్పుడు నీవు అపవిత్రంగా నడిచావు, అపవిత్రమైన ప్రవర్తన మనది. కానీ ఇప్పుడు పవిత్రంగా ఎలా నడవాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. బైబిల్ గ్రంథం అంటుంది కదా, సత్ప్రవర్తన గలవారై ఉండండి అంటాడు. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. సత్ప్రవర్తన నీకు రావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏమండి, సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే కీర్తన గ్రంథంలో 150 అధ్యాయం 1వ వచనం చదవండి. 150 అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి. నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా మారాలంటే నీవు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, స్తుతించాలి. స్తుతి నీ నోట ఉండాలి. ఎప్పుడైతే స్తుతి నీ నోట ఉంటుందో, స్తుతి అంట స్థితిని మారుస్తుంది. దేవుని స్తోత్రం. స్తుతి ఏం చేస్తుంది? స్థితిని మారుస్తుంది. నీ నోటిలో స్తుతి ఉండాలి. దేవుని స్తుతించాలి. స్తుతించే అలవాటు నీలో ఉండాలి. ఎప్పుడైతే స్తుతించే అలవాటు నీలోకి వస్తుందో, అప్పుడు నీలో ఉన్న అపవిత్రమైన మాటలు పోతాయి. దేవుని స్తోత్రం. అపవిత్రమైన ఆలోచనలు పోతాయి. ఎందుకంటే ఆ స్తుతి నీ హృదయాన్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని స్తుతిస్తున్నావా? అందుకనే దావీదంట దినముకు ఎన్నిసార్లు స్తుతించేవాడంట? 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. దేవుని స్తోత్రం. నిజమే, స్తుతించే మనసును కలిగి ఉండాలి. ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రవర్తన ఏం చేస్తాడు? మారుస్తూ ఉంటాడు, మారుస్తూ ఉంటాడు. ఏవండి, పరిశుద్ధ గ్రంథములో అలా స్తుతించిన జీవితాలు ఉన్నాయి. స్తుతించి వారి ప్రవర్తన సత్ప్రవర్తన గలవారై దేవుణ్ణి సంతోషపరిచారు. దేవుని స్తోత్రం. స్తుతంట ఇశ్రాయేలీలు అంట స్తుతులు చెల్లించినప్పుడంట అది దేవునికి ఏమైందంట? సింహాసనంగా మారిందంట. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా ఏవండి, నువ్వు స్తుతించు. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించు. నీ కష్టంలో దేవుని స్తుతించు. యోనా చేప గర్భంలో ఏమంటున్నాడంటే, నేను అగాధములో ఉన్నాను అని ఆ అగాధములో దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని స్తుతించాడో విడుదల పొందాడు. ఏవండి, దావీదు దేవుని స్తుతించాడు. అందుకనే గొర్రెల కాపరిగా ఉన్న ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఏవండి, మాసిపోయిన బట్టలతో అరణ్యములో మండుటి ఎండటలో ఏవండి ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ నీసి వాసనతో తిరిగే ఆ దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, ఏవండి గంధపు చెక్కలతో ఏవండి దేవదారు మ్రానుతో కట్టిన ఇంటిలో ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఏవండి, అంత గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపించాడు. కారణం ఏంటో తెలుసా? స్తుతి. ఏవండి, అందుకనే ప్రతి దినము కూడా నువ్వు లేవగానే దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతిస్తున్నావా?
ఏమండి, దేవా మరొక దినం నాకు ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం అంటున్నావా? లేకపోతే కొంతమంది చూడండి, లేవగానే చీపురు కట్ట పట్టుకుంటూ ఉంటారు. ఏమండి, లేవగానే ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ లేచిన వెంటనే నువ్వేం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, నువ్వు మరొక దినం నాకు ఇచ్చావు. నిజమే. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో ఆ స్తుతి నీ ప్రవర్తన మారుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఏమండి, కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయంలో చూడండి, ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. 18వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆలకించి అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. దేవుని స్తోత్రం. రెండవదిగా, మొదటిగా స్తుతించాలి, రెండవదిగా మొరపెట్టాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? మొరపెట్టాలి. మొదటిగా దేవుని స్తుతించాలి, రెండవదిగా మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో నిద్రపోవడం కాదు, దేవుని సన్నిధిలో దిక్కులు చూడడం కాదు. దేవుని సన్నిధిలో కొంతమంది చూడండి, దేవుని సన్నిధికి వచ్చి అటు ఇటు అటు ఇటు, ఏమండి, వారి యొక్క చూపులు వెనక్కి ముందుకి పక్కకి అటు ఇటు చూపులు ఎవరయ్యే? బైబిల్లో ఏమండి, దేవుడు అడిగాడంట సాతాన్ని. ఏమన్నాడు? ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఏమన్నాడు? అమ్మా, భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, అటు ఇటు తిరిగే మనసు ఎవరిదే? సాతానుది. అటు ఇటు తిరుగుతుందంట అరణ్యంలో హాగరు. అందుకనే ఆమెకి సహాయం దొరకలేదు. నిజమే. నువ్వు అటు ఇటు చూడకూడదు, అటు ఇటు దిక్కులు చూడకూడదు. కొంతమంది దేవుని సన్నిధిలో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, పక్కోళ్ళు ఏం చీర కట్టుకొచ్చారు, లేకపోతే ఎవరే, ఇంకా చూపులన్నీ కూడా అటు ఇటు చూస్తూనే ఉంటారు. కొంతమంది చూపులు భయంకరంగా ఉంటాయి. ఏమండి, అపవిత్రమైన చూపులు. ఏమండి, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా మన చూపు ఎలా ఉండాలి? ఏమండి, యేసు వైపు చూసేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని వాక్యం వైపు మన చూపు ఉండాలి. మనం మొరపెట్టేవారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మొరపెట్టేవారిగా ఉంటామో అప్పుడు మన ప్రవర్తన దిద్దబడుతుంది, మన ప్రవర్తన మార్చబడుతుంది. దేవుడు మనం ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. మనం ప్రవర్తించటం, ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. మనం లోకంలో ఉన్నాం, మనం ప్రత్యేకింపబడిన వారం కాబట్టి మన ప్రవర్తన ఒక సాక్షిగా లోకంలో ఉండాలి. అలా మన ప్రవర్తన ఒక సాక్షిగా ఉండాలంటే మనం ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవాలి. ఏమండి, ఒక ఆమె భర్త చనిపోయాడంట. భర్త చనిపోయాడు. ఒక బాబు, ఆమెకి చిన్న బాబు. ఏమండి, పాపం వెధవరాలుగా ఆమె దేవుని సన్నిధిలో చాలా భయభక్తులు కలిగిన ఆమంట. పాస్టర్ గారు అనుకున్నారంట ఆమెకి ఎలాగైనా సహాయం చెయ్యాలి. అమ్మో, భర్తను పోగొట్టుకుంది వెధవరాలు అని ఒకసారి గృహదర్శనానికి వెళ్ళి అన్నాడంట, అమ్మా నీకు ఏది అవసరం ఉంది అని ఆమెను అడిగినప్పుడు ఆమె అంటుందంట, అయ్యా నాకే అవసరం లేదు, నేను సమృద్ధి కలిగి ఉన్నాను అంటుంటే ఆయన అన్నాడంటే, ఏంటమ్మా భర్త లేడు, పైగా నువ్వు వెధవరాలివి, ఒక బిడ్డను పెంచుకోవాలి, ఎందుకు నీకు ఎలా సమృద్ధిగా ఉంది అని అడిగితే, నీకు వచ్చే జీతం ఎంత అని అడిగితే 5,000 అంట నెలకి ఎంతండి? 5,000 అంట. మరి 5,000లో నువ్వు ఎలా సమృద్ధి కలిగి ఉంటున్నావు అని అడిగితే ఆమె అంటుందంట, దేవుడి దగ్గర నేను నేర్చుకుంటున్నానండి, ఎలా బ్రతకాలో నేను నేర్చుకుంటున్నాను, దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. దేవుని దగ్గర నేను నేర్చుకుని సమృద్ధి కలిగి బ్రతకటం నేర్చుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి, వచ్చిన జీతంలో నుంచేనంట, ఎంత జీతం? 5,000 అంట. కొడుకు ఆమె సమృద్ధిగా బ్రతకటం నేర్చుకున్నారు. నిజమేనండి. నువ్వు కూడా నీ స్థితిని బట్టి బ్రతకటం దేవుడు నేర్పిస్తాడు. ఏమండి, ఈ రోజున
దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలే కానీ ప్రతి చిన్నది కూడా దేవుడు నీకేం చేస్తాడు? నేర్పిస్తాడు. నువ్వు దేవుని దగ్గర నేర్చుకుని బ్రతికితే నీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. నేర్చుకుంటున్నావా దేవుని దగ్గర? ప్రభువా నాకు నేర్పించు నాయనా, ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు, ఎలా నడవాలో నేర్పించు, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పించు, నా రాబడిలో నేను ఎలా వాడాలో నాకు నేర్పించు. ఏమండి, ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఈ రోజున ఏమండి, ఎవరెవరినో చూసి, పులుని చూసంట నక్క ఏం చేసిందంట? వాతలు పెట్టుకుందంట. అలాగా నక్క వాతలు పెట్టుకున్నట్లుగా జ్ఞానం కోల్పోయి అప్పులు పాలైపోయి రకరకాల తిప్పలు పడుతున్నారు దేవుని బిడ్డలు. ఏవండి, కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని దగ్గర నేర్చుకుంటే ఆ బాధ మనకు ఉండదు. దేవుని స్తోత్రం. ఏవండి, ఆ బాధ మనకే ఉండదు. దేవుడు నీకు నేర్పిస్తాడు. నీకు వచ్చిన రాబడిలోనే నువ్వు ఎలా బ్రతకాలో కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు ఎలా ప్రవర్తించాలో దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా ఏమి నేర్పిస్తాడో తెలుసా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుని స్తోత్రం. ఏమండి, ఎవరి చేత నేర్చుకున్నారు? దేవుని దగ్గర నేర్చుకున్నారంటే ఏం నేర్చుకున్నారు? ప్రేమ. ఎలా ప్రేమించాలో ఏమండి దేవుని దగ్గర నేర్చుకున్నారంట. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని దగ్గర మనం ప్రేమ నేర్చుకోవాలి. మొదటగా ఏమి నేర్పిస్తాడు ఆయన? ఎలా ప్రవర్తించాలో దేవుడు నేర్పిస్తాడు. లోకంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో దేవుడు నీకు ప్రవర్తన నేర్పిస్తాడు. రెండవదిగా ఏమి నేర్పిస్తాడు? ప్రేమ నేర్పిస్తాడు. నువ్వు ఎవరిని ఎలా ప్రేమించాలో దేవుడు నేర్పిస్తాడు. ఏమండి, ఈ రోజుల్లో తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, అంచెదినముల్లోనంట అక్రమం విస్తరించుట చేతంట అనేకుల్లో ఉన్న ప్రేమ ఏమైపోద్దంట? చల్లారిపోతుంది అన్నాడు. ఏవండి, ప్రేమ చల్లారిపోయే రోజులు. ఏవండి, ఇలాంటి భయంకర దుర్దినాల్లో దేవుని దగ్గరంట మనం ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. సహోదర ప్రేమ నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. భర్తను ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. అత్తమామల్ని ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. ఏమండి, ప్రేమ చల్లారిపోతున్న రోజులు. ఏమండి, ఒకప్పుడున్న ప్రేమలు ఇప్పుడు లేవు. ఉన్నాయా? లేవు. ఒకప్పుడు ఎంతో ప్రేమలు, ఆప్యాయతలు, పక్కింటి వారన్నా ఎదురింటి వారన్నా కూడా ఎంతో ప్రేమతో ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు. ఏమండి, ప్రేమతో సహాయం చేస్తూ ఉండేవారు, ప్రేమతో ఏమండి ఉపయోగపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రేమలు ఎక్కడ చూసినా లేవు. కుటుంబాల్లో ప్రేమలు లేవు, సహోదరుల మధ్యలో ప్రేమలు లేవు. ప్రేమలు చల్లారిపోతున్న రోజులు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఎక్కడ నేర్చుకోవాలంట? ప్రేమ దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రేమ నేర్చుకుంటావో ఏమండి, ఎలా ప్రేమించాలో దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ లోక ప్రేమలు ఎలా ఉంటాయంటే ఏమండి, అందాన్ని బట్టి ప్రేమించేవారు, అందాన్ని బట్టి ప్రేమించేవారు. ఈ అందం ఏమైపోతుంది? తరిగిపోతుంది. ఏమండి, అందం ఎప్పుడు ఉంటుందా? ఏమండి, అందుకనే ప్రేమలు కూడా ఏమైపోతున్నాయి? తరిగిపోతున్నాయి. కానీ దేవుని ప్రేమ అందాన్ని బట్టి కాదు, గుణాన్ని బట్టి ప్రేమించటం నీకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. ఏమండి, అందం బట్టి ప్రేమ కొంతకాలమే, కానీ గుణాన్ని బట్టి కలిగే ప్రేమ శాశ్వత కాలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఎలా ప్రేమించాలో దేవుని దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకుంటూ ఉండాలి.
భార్యాభర్తలు కుటుంబముగా కట్టబడిన తర్వాత ప్రేమ ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రేమించడం నేర్చుకుంటే భార్యాభర్తలు అన్న తర్వాత కోపతాపాలు వస్తాయి. తల్లి బిడ్డలు అన్న తర్వాత కోపతాపాలు వస్తాయి. అత్త కోడలు, అత్త మామలు అన్న తర్వాత కోపతాపాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గర నేర్చుకున్నప్పుడు దేవుడు అవన్నీ కత్తిరిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కత్తిరిస్తాడు? కోపాన్ని కత్తిరిస్తాడు, దుడుకుతనాన్ని కత్తిరిస్తాడు, ఆవేశాన్ని కత్తిరిస్తాడు. ఎక్కడ కూర్చున్నప్పుడు? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కుటుంబం ప్రేమ కలిగి ఉందా? భార్యాభర్తల మధ్య ప్రేమ కలిగి ఉందా? చాలామంది భార్యాభర్తలుగా ఉంటారు కానీ సరైన సంబంధాలు ఉండవు, సరైన ప్రేమ ఆప్యాయతలు ఉండవు. అది లోకానికి తగును. కానీ నువ్వు దేవుని బిడ్డవి. దేవుని ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ప్రేమంట అన్నిటినీ సహించుకుంటుందంట, అన్నిటినీ ఓర్చుకుంటుందంట. కాబట్టి అలాంటి ఓర్పుతో కూడిన ప్రేమ కుటుంబాల్లో ఉండాలి. అత్తమామల మధ్యలో ఈ రోజున బయటి వారు అందరినీ ప్రేమిస్తారు కానీ కొంతమంది అత్తమామలంటే పడదు, అత్తమామలంటే కిట్టదు. మరి ఒక సహోదరంట ఇంట్లో గంట ప్రార్థన చేసుకుంటు, దేవుని సందుకు వచ్చి గంట ప్రార్థన చేసుకుంటుందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు, అమ్మయ్య ఒక గ్లాసులు మంచిలు ఇయ్యమ్మ అంటే పెద్ద పెద్ద అరుపులతో, నీకు మంచీలు ఇవ్వాలా? చచ్చి చెడి గంట ప్రార్థన చేసుకుని వచ్చాను, నీకు ఇప్పుడే మంచీలు అవసరమైనయా? ఆ కరోనాలో చచ్చిపోయి ఉంటే ఎంతోమంది వెళ్ళిపోయారు కరోనాలో, నువ్వు మాత్రం చావు రాదు అన్నట్టుగా కొంతమంది అలా రాకాసుల్లా ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రేమను పంచేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కుటుంబాల్లో ప్రేమను పంచేవారు. అది ఎక్కడ నేర్చుకుంటావంటే దేవుని దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే హృదయాల్లో ప్రేమ పుట్టించేవాడు ఆయన. బైబిల్లో హెబ్రీలందరినీ చంపేయమన్నారు. పురుషులు, మగపిల్లవాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషేని 3 నెలలు పెంచిందంట తల్లి. 3 నెలలు పెంచిన తర్వాత ఇంకా పెంచలేను బాబోయ్, ఇంకా వీడు ఏడిస్తే బయటకు వినిపించిపోయేలాగా ఉంది, కాబట్టి వీడిని తీసుకెళ్ళి చంపేస్తారు, నేను ఆ చావును చూడలేను, ఏదోటి అవుతుందిలే అని ఆ బిడ్డకు ఒక జమ్ము పెట్టి చేసి ఒక ఏటి ఒడ్డునంట ఆ పెట్టిలో పెట్టి, ఆ పెట్టిని ఏటి ఒడ్డులో వదిలేశారంట. వదిలేసినప్పుడు ఫరో కుమార్తె స్నానానికి వచ్చిందంట. ఇప్పుడు ఆ పెట్టి కనిపించింది ఆమెకి. గబగబా చెలికెత్తలతో అంటుంది, ఆ పెట్టిని బయటకు తీయండి అనగానే ఆ పెట్టిని పట్టుకెళ్ళి బయటకు తీశారు. పైకి పట్టుకెళ్ళి ఆ పెట్టిని ఓపెన్ చేయగానే అందులో ఆ పసిబిడ్డ ఎలా ఉన్నాడంట? అక్కడ ఏమని రాయబడుద్ది? సుందరుడంట. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడట? సుందరుడు. ఆ బిడ్డను చూడగానే ఫరో కుమార్తెలకు ఏమొచ్చింది? ప్రేమ. దేవుని స్తోత్రం. ఎవరు పెట్టారు? హెబ్రీడ్ అని తెలుసా తెలీదా? హెబ్రీడ్ అని తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు హెబ్రీ మగపిల్లలందరినీ చంపేస్తున్నారు. కానీ ఈ బిడ్డను చూసినప్పుడు ఆమె హృదయంలోకి ఏమొచ్చిందంట? ప్రేమ వచ్చిందంట. దేవుని స్తోత్రం. నిజమేనండి, హృదయాల్లో ప్రేమను పుట్టించేవాడు ఆయన, ప్రేమను కలగజేసేవాడు ఆయన. ఇప్పుడు ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకెళ్ళి తండ్రి దగ్గరకు తీసుకెళ్ళిందంట. ఎవరైతే మగబిడ్డను మరి పుడితే చంపేమని ఆజ్ఞాపించాడో ఆ రాజు దగ్గరికి, ఫరో దగ్గరకు తీసుకెళ్ళి చెప్తుందంట, నాన్నగారు ఈ బిడ్డను నేను పెంచుకోవాలనుకుంటున్నాను, మీరేమంటారు అన్నప్పుడు ఆ బిడ్డను చూడగానే ఫరోకు కూడా ఏం కలిగిందంట? ప్రేమ పొంగుకొచ్చేసిందంట. దేవుని స్తోత్రం. వెంటనే అంటున్నాడు, అమ్మా పెంచుకుందాం, చక్కగా ఉన్నాడు, సుందరుడు. నిజమే, ప్రపంచ దేశాల్లో అందరికంటే అందమైన వారు ఎవరంటే ఇప్పటికీ కూడా హెబ్రీలే, యూదులే. దేవుని స్తోత్రం.
అందుకనే వాళ్ళ అందాల గురించి బైబిల్లో చాలా చోట్ల రాస్తాడు. ఏమండి, హెబ్రీల అందం గురించి మరి దావీద్ అనగా, మోషే అనగా, ఏమండి యోషేప్ అనగా, వీళ్ళందరూ కూడా అందము గురించి రాస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈ బిడ్డను, ఈ యొక్క మోషే ఆ పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆ బిడ్డను చూడగానే రాజులో కూడా ఏం కలిగిందంట? ప్రేమ కలగడానికి ప్రేమ పుట్టించింది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుని ప్రేమతో ప్రేమించటం దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈ దశలో నీకు సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో మీరు సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే ఎలా ప్రేమించాలో మీరు ఎక్కడ నేర్చుకున్నారు? దేవుని దగ్గర నేర్చుకున్నారు. నిజమే, దేవుని దగ్గర ప్రేమ నేర్చుకుంటే ఆ ప్రేమలో మోహం ఉండదు, ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, ఆ ప్రేమలో బదులు ఆశించే గుణము ఉండదు. నిజమే, ఈ లోక ప్రేమలు చూడండి, లోక ప్రేమలు రకరకాలుగా ఉన్నాయి. ఇదిగో నువ్వు నన్ను ప్రేమించు, లేకపోతే నీ మీద అది చేస్తాను ఇది చేస్తానని రకరకాలైన భయంకరమైన ప్రేమలు లోకంలో ఉన్నాయి. కానీ ప్రభు దగ్గర నేర్చుకున్న ప్రేమ ఏమండి? నిస్వార్థమైన ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, సహించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, డంబము లేని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రేమను ఎక్కడ నేర్చుకోవాలి? మనం ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. ఆ ప్రేమను నేర్చుకుని మన కుటుంబాల్లో ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఏవండి, సమాజంలో ఆ ప్రేమను కలిగి ఉండాలి, సంఘములో ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఈర్ష్యతో కాదు, అసూయతో కాదు, కోపంతో కాదు, ఆవేశాలతో కాదు, ఉద్రేకంతో కాదు, దేవుని ప్రేమతో ప్రేమించటం మనము నేర్చుకోవాలి. ఏమండి, అది దేవుడు మనకు నేర్పిస్తానంటున్నాడు. మొదటిగా ఏమి నేర్పిస్తాడట? నడకను నేర్పిస్తాడు, ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు. రెండవదిగా ఏమి నేర్పిస్తాడు? ఏమండి, ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 1వ వచనం చదవండి. 144:1. నాకు ఆశ్రయదుర్గమగు ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏం నేర్పిస్తాడంట? నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, చాలాసార్లు జీవితంలో ఎదురయ్యే పోరాటాల్లో పారిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, ఆ పోరాటాల్లో ఏమండి పారిపోవడం అంటే ఏంటంటే, ఏమండి ఆ పోరాటాల మధ్యలో పారిపోవటానికి ప్రయత్నించి ఆ పారిపోవడానికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, జీవితంలో వచ్చిన పోరాటాలను ఎదుర్కొనలేక ఇంక చచ్చిపోతే వదిలిపోతుంది, చచ్చిపోతే ఈ శ్రమలు పోతాయి, చచ్చిపోతే ఈ బాధలు పోతాయి అనుకుంటూ ఉంటారు. ఏమండి, చనిపోతే బాధలు పోవు. ఏమండి, చావు సమస్యకు పరిష్కారం కాదు. నువ్వు చనిపోతే ఇంకా 7 అంతల నరకం అక్కడ, యుగయుగాలు కూడా నరకం అక్కడ. చాలాసార్లు సమస్యలు ఏమనిపిస్తాయి అంటే చచ్చిపో. ఏమండి, సమస్య మనల్ని ఏం చేస్తుంది? మనల్ని కృంగజేసి ఏమండి చావు వైపు నడిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైనా కలిగిందా మీకు? ఏమండి, నాతో సహా కలిగింది, కలుగుతుంది తప్పనిసరిగా ఏదో టైంలో. ఏమండి, సమస్య వచ్చినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నా చేతులకు, నా వ్రేళ్లకు నేను ఎలా పోరాడాలో, ఎలా యుద్ధం చేయాలో ఎక్కడ నేర్చుకున్నాను? ఏమండి, దేవుని దగ్గర నేర్చుకున్నాను. నిజమే, క్రైస్తవ జీవితం పోరాటాలతో కూడింది. పోరాటం లేకపోతే ఏమి లేదు, పరలోకం లేదు. పోరాటం లేకపోతే ఏమి లేదు? అందరూ చెప్పండి, ఏమి లేదు? పరలోకం లేదు. శిష్యులతో
అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం చేరాలి అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి క్రైస్తవుడిగా నీకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అయితే ప్రతి పోరాటంలో నువ్వు విజయం పొందాలి అంటే ఏమండి, ఎలా పోరాడాలో నీవు దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఈ లోకంలో రాజుల కాలంలో యుద్ధాలు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉండేవి. 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో యుద్ధాలు వస్తూ ఉండేవి రాజుల కాలంలో. కానీ ఇప్పుడు క్రైస్తవుడికి ప్రతిరోజు పోరాటమే. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరికేమో సమస్యలు అనే పోరాటం, కొంతమందికి ఏమో అనారోగ్యం అనే పోరాటం, కొంతమందికి ఏమో ఆర్థిక ఇబ్బందులనే పోరాటం. ఇలాగా రకరకాలైన పోరాటాలు ప్రతి కుటుంబంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏమండి, మీకు ఒక ప్రశ్న వేస్తాను. పుట్టిన దగ్గర నుంచి అండి నాకు ఏ సమస్య లేదండి అన్నట్టు ఒక్కళ్ళు చేయి చూపించండి. ఏమండి, నేను పుట్టిన తర్వాత ఒక్క సమస్య కూడా నాకు రాలేదండి అన్నట్టు వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఏమండి, పీత కష్టాలు పీతయే, గీత కష్టాలు గీతయ్యే అన్నట్టుగా ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి సమస్యలు వాళ్ళే. అయితే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, నాకు ఏ సమస్య రాకూడదు అనుకుంటాం, ఏ కష్టమో రాకూడదు అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడు, ఏమండి, నీవు కష్టాల మధ్యలో, అగ్ని లాంటి శ్రమల మధ్యలో నువ్వు హాయిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఎక్కడ? అగ్నిలో హాయినిస్తాడు. హాయ్ అంటే చల్లదనం. ఏమండి, ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో ఉన్నారు. కానీ అగ్ని వాళ్ళని అంటిందా? ఏమండి, ఒక వెంట్రుకు కూడా కనీసం వాసన కూడా రావట్లేదంట. నిజమే. ఏమండి, మనం అనుకుంటాం నాకు ఏ కష్టం ఉండకూడదు అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడు, కష్టాల్లో నుంచే నీవు విజయంతో బ్రతకటం నేర్పిస్తాను నీకు. దేవుని స్తోత్రం. అనేకులకు ఆశ్చర్యం కలుగుద్ది. ఏంటి వీళ్ళకున్న సమస్యలు ఏంటి, వీరిలో చిరునవ్వు ఏంటి, వీరికున్న కష్టాలు ఏంటి, వీరి ఆనందం ఏంటి? నిజమే. దేవుని దగ్గర నువ్వు నేర్చుకుంటే, ఏమండి, నువ్వు దేవుడి దగ్గర నేర్చుకుంటే నీకొచ్చే పోరాటాల్లో ఎలా యుద్ధం చేయాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నిజమే. సమస్యలకు మనం భయపడకూడదు, సమస్యే మనకు భయపడాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు అలా మొండిగా బ్రతకడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఏమండి, సమస్యకు మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. ఏమండి, సమస్య మనకేమవ్వాలి, భయపడాలి. నీకు వచ్చిన సమస్య నీకు భయపడాలి. అయ్యి బాబోయ్, వీడెంత మొండోడు, ఏమండి, వీడెంత మొండోడు, వీళ్ళెంత మొండోళ్ళు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళెంత మొండోళ్ళు అన్నట్టుగా. ఏమండి, సమస్యలే భయపడాలి కానీ ఏమండి సమస్య నుంచి పారిపోయేవారుగా ఉండకూడదు మనం. ఏమండి, పోరాటాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. నరుల కాలము యుద్ధ కాలము కాదా అని అడుగుతాడు. నిజమేనండి, మనకు ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ప్రతి పోరాటంలో కూడా మనం దేవుని దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. ప్రభువా, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ ఇబ్బందుల్లో నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ అనారోగ్యంలో నుంచి నేను ఎలా నీలో ముందుకు సాగాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చో, నేర్చుకుంటే ఏమండి, నీకున్న అనారోగ్యమైనా, నీకున్న సమస్య అయినా, నీకున్న ఇబ్బంది అయినా, ఏదైనా కానీ దేవుడు విజయం ఇస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజమే. ఏ పరిస్థితిలోనైనప్పటికీ నీకు విజయం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి. అంతేగాని అమ్మో నాకు ఈ కష్టాలు వచ్చేసినాయి, నాకు ఈ సమస్యలు వచ్చేసినాయి, ఎందుకు వచ్చింది నా బ్రతుకు అనుకోవద్దు. నువ్వు అనుకోవద్దు, నేర్చుకో. ప్రభువా, వీటిలో నుంచి నేను ఆ విజయం పొందాలి, ఇలా ఈ సమస్యలోంచి ఎలా బయటకు రావాలి అని దేవుడిని అడుగు. దేవుడు నీకు నేర్పిస్తాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో నా చేతులకు యుద్ధం నేర్పించాడు, నా వ్రేళ్లకు పోరాటం నేర్పించాడు. దావీదుకి నేర్పించాడు కదా. ఏమండి, యుద్ధంలో గొలియాతు నిలబడినప్పుడు
ఏమండి, గొలియాతు తొడ కొట్టుకుంటున్నాడు. రండి, నా మీదకి రండి, ఎవడైనా ఒకడు రండి అంటుంటే అందరూ ఎలాగున్నారు? మౌనమైపోయారు. అందరూ కూడా వెళ్దాం అనుకున్నారు, కానీ మనిషిని చూసేసరికి అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. సౌలుకి తెలిసింది. సౌలుతో చెప్పారంట, ఏమనంటే, ఏమండి, ఫిలిష్తీయుల్లో ఒకడు ఎత్తరైన వాడు వచ్చాడు, వాడిని మేము ఎదుర్కోలేం అంటే సౌలు అన్నాడంట, ఎత్తరైనోడా? నాకంటే ఎత్తర ఎవరు ఉంటాడు? ఎందుకంటే ఆనాటి కాలంలో ఏమండి, ఇశ్రాయేల్ అందరిలో కూడా భుజముల దగ్గర నుంచి అంట ఈ ఎత్తరై కలిగిన వాడు ఎవడంటే సౌలు గారే. కాబట్టి సౌలు అనుకుంటున్నాడంట, ఎత్తరైనోడైతే నేను ఎత్తరగలవాడినే కదా, నేను పోరాడతాను అని సౌలు వచ్చాడంట యుద్ధంలోకి. సౌలు వచ్చి గొలియాతును చూడగానే ఆయన కూడా మౌనమైపోయాడంట. వెనక్కి వెళ్ళిపోయి దిగులుతో చాలా కలవరంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా కృంగిపోయి ఉన్నారు. దావీదు వచ్చాడు. ఏమండి, దావీదుకి తండ్రి అన్నాడు, ఈ స్నాక్స్, ఈ భోజనం ఇవన్నీ పట్టుకెళ్ళి మీ అన్నలకు ఎవరా అంటే, ఏమండి, పాపం గొర్రెలు ఎవరికో అప్పగించి ఈయన గబగబా వచ్చి ఏమండి అవన్నీ కూడా తినే ఆహారాన్ని అన్నలకు తీసుకొచ్చాడు. చూశాడు, గొలియాతును చూశాడు. ఏమండి, చూడగానే ఎవరు ముందుకు వెళ్ళట్లేదు, ఆడు మాత్రం అరుస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నేను చేస్తాను యుద్ధం. దేవుని స్తోత్రం, నేను చేస్తాను యుద్ధం అంటే దావీదుని తీసుకెళ్ళి ఎవరి ముందు నిలబెట్టారంట? సౌలు ముందు నిలబెట్టారంట. సౌలు ముందు నిలబెట్టినప్పుడు సౌలు ప్రశ్నిస్తాడు, ఏమన్నా తెలుసా? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు యుద్ధం? ఏమండి, నువ్వు ఆర్మీలో లేవు, మీ అన్నలు ఉన్నారు, 3 అన్నలు ఆర్మీలో ఉన్నారు. ఏమండి, ఆర్మీలో మంచి యుద్ధం నేర్చుకున్నారు వాళ్ళు. మీ అన్నలైతే యుద్ధం నేర్చుకున్నారు, వాళ్ళు చేస్తారంటే నమ్మొచ్చు, కానీ నువ్వెక్కడ నేర్చుకున్నావు? నువ్వు చూస్తే బొడ్డోడివే, నువ్వు చూస్తే చిన్నోడివే, నువ్వు చూస్తే బాలుడవే, నువ్వెక్కడ నేర్చుకున్నావురా యుద్ధం దావీదా అంటే, దావీదేమన్నాడు? ఇదిగో నా దేవుని దగ్గర నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. నీ దేవుని దగ్గర నేర్చుకున్నావా? దేవుని దగ్గర నేర్చుకుని ఏం చేసావు సాహస కార్యాలు అంటే, ఇదిగో ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని చంపేశాను అంటే, అప్పుడు కొంచెం నమ్మకం అయ్యి ఏమండి సౌలు అంటాడు, తండ్రా ఆ రాజవస్త్రాలు, యుద్ధ వస్త్రాలు తండి అని ఆ యుద్ధ వస్త్రాలు వేస్తుంటే, సౌలుకి ఉన్న ఆ యుద్ధ వస్త్రాలు తెచ్చి దావీదుకి వేస్తుంటే, దావీదుకంట అంటున్నాడు, అవి వేస్తుంటుంటే మునిగిపోతున్నాడంట. ఏమండి, ఒక సంవత్సరం పిల్లోడికి 10 సంవత్సరాల పిల్లోడు చొక్కా తొడిగితే ఎలా ఉంటాడు? కనిపిస్తాడా? అలాగే ఉందంట. ఏమండి, ఇప్పుడు దావీదు ఏమండి సౌలు కౌరు పంపించాడు. యుద్ధంలో ఫిలిష్తీయుడైన ఆ గొలియాతుకు కౌరు పంపించాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో యుద్ధం ఖాయం, యుద్ధం రేపటి దినం యుద్ధం జరగబోతుంది, మా ఊళ్ళో ఒకడు వస్తున్నాడు మీ మీదకి, నువ్వు సిద్ధంగా ఉండు అంటే, ఏమండి ఈ గొలియాతు ఏమండి తన ఫిలిష్తీయుల దేవతకి మొక్కుకుని వచ్చాడంట. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను వెళుతున్నాను, నువ్వు నాకు విజయమే అని వారి దేవతను మొక్కుకుని ఆ దేవతకు మొక్కుబడి చేశాడంట. ఏమన్నా తెలుసా? ఇదిగో ఆ తలకాయ తెచ్చి, ఆ ఇశ్రాయేలీల్లో ఆ తలకాయని తెచ్చి నీకేం చేస్తాను? నీకు పానీయార్పణం చేస్తాను, నీకు సమర్పిస్తానన్నట్టుగా ఏమండి ఆ దేవతలకు మొక్కుకునంట. ఆ దేవతల దగ్గర ఇంత బొట్టు పెట్టుకుని ఏమండి వచ్చాడు యుద్ధంలోనికి. ఇప్పుడు ఎవరొస్తారని 6 మూరల జానుడు ఉన్నాడు కదా, నాకంటే ఎత్తరైనోడు ఎవడైనా ఉన్నాడేమో అని పైకి ఎదుగుతున్నాడంట. ఏమండి, కానీ యుద్ధంలోకి వచ్చింది ఎవరు? ఇప్పుడు దావీదు. ఏం పట్టుకుని వస్తున్నాడంట? కర్ర ఉందంట చేతిలో. ఒడిశాలు ఉంది, రాళ్ళు ఉన్నాయి, కానీ కర్ర ఉందంట దానికి ముందు.
అందుకని అక్కడ అంటాడు, ఆ వచనాల్లో అంటాడు, ఇదిగో నువ్వు నేను కుక్కనా? దేవుని స్తోత్రం. ఏమని అడుగుతున్నాడు? నేను కుక్కనా? ఏం పట్టుకొస్తున్నాడు? కర్ర పట్టుకొస్తున్నాడు. ఆ కర్రను చూసి నేను కుక్కనా అంటున్నాడు. ఏమండి, దావీదుని కుక్కనా అంటమే కాకుండా వాళ్ళ దేవతల పేరటంట దావీదుని ఏం చేస్తున్నాడంట? శపిస్తున్నాడంట. ఎప్పుడైతే ఏమండి ఆ దేవతల పేరట శపిస్తున్నాడో అప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఇక్కడ దావీదు దేవుని నామం పేరట యుద్ధంలోనికి వెళుతున్నాడు. దేవుని దగ్గర నేర్చుకున్నాడు యుద్ధం. అందుకనే ఏమండి ఆయన చేతిలో ఏమున్నాయి? కర్ర ఉంది, ఒడిసేలు ఉంది, 5 రాళ్ళు జోబులో వేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఆ జోబులో నుంచి అంట ఒక్క రాయి తీసి ఆ ఒడిసేల్లో పెట్టి వేయగానే ఎక్కడ తగిలిందంట? నొసట మీద. ఏ దేవత పేరిట మొక్కుకుని వచ్చాడో ఏమండి అదే స్థలంలో రాయి తగిలిందంట. ఏమండి, రాయి తగలగానే మామూలుగా అయితే వెనక్కి పడతారు కదా, అదేదో ఆ కళ్ళు తిరిగినట్లయి మొత్తానికి ఆ రాయికి కొంచెం అబ్బా అన్నట్లుగా పక్కకు వరగొచ్చు. మొన్న సీఎం గారికి రాయి విసిరాడంటే ఎవరు? రాయి విసిరగానే అబ్బా అన్నాడు ఆయన. ఏమండి, ఈయన కూడా ఆ రాయి విసరగానే అబ్బా అని వెనక్కో పక్కకో మొత్తాన్ని కూలిపోతామో అవ్వాలి. కానీ ఎక్కడ పడ్డాడు? ఎదరక పడ్డాడంటే. ఎందుకో తెలుసా? దేవుడు ఒక్క సరుపు సరిసాడంటే వెనకాల నుంచి. దేవుని స్తోత్రం. ఎవరిని? గొలియాతుని వీపు మీద ఒక్క సరుపగానే ఏమండి ముందుకు బోర్లంగా పడిపోయాడు. చూసారా? యుద్ధము ఎవరు చేశారు అక్కడ? దేవుడే. దావీదుకి యుద్ధము నేర్పింది దేవుడే. అందుకనే అంటాడు, నా చేతులకు యుద్ధం నేర్పాడు, నా వ్రేళ్లకు ఆయన ఏం నేర్పించాడు? పోరాటం నేర్పించాడు. నిజమేనండి, ఆయన చేతిలో ఏముంది? కర్ర ఉంది, ఒడిసెలు ఉంది, రాళ్ళు తెచ్చుకున్నాడు. అంతే కదా? ఏమండి, నిజమే. అవి చాలా అల్పమైనవి. ఏమండి, కానీ అల్పమైన వాటిని దేవుడు ఏం చేశాడు? విజయం ఇవ్వడానికి వాడుకున్నాడు. నిజమే. ఒకవేళ నీ ఉద్యోగం ఒక అల్పమైంది కావచ్చు, నీ పని ఒక అల్పమైంది కావచ్చు, నీ స్థితి ఒక అల్పమైంది కావచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గర నేర్చుకుంటే నీకున్నది కొంచెమైనా కానీ దేవుడే విజయం ఇస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, దేవుడు విజయం ఇచ్చేవాడు, నీ పక్షంగా ఆయన పోరాడేవాడు. నువ్వు ఆయన దగ్గర నేర్చుకుంటూ బ్రతకాలి. నేర్చుకుంటే విజయం ఇస్తాడు. ఎందుకో తెలుసా? నీకు నేర్పిస్తాడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి. దేవుని స్తోత్రం. ఏమండి, యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు ఆయన. మనుషుల దగ్గర నేర్చుకుంటే కొంతే, మనుషుల జ్ఞానం కొంతే, కానీ దైవ జ్ఞానముతో దేవుని దగ్గర మనం నేర్చుకుంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఎలా గెలవాలో, ఎలా జయించాలో నీకు నేర్పిస్తాడండి. ఏమండి, మనకి లోకంలో ఏమీ మనకు తెలియకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏమండి, నా మట్టుకు నేను చాలా అజ్ఞానురాలిని, నాకేమీ తెలియదు ఏ విషయంలో కూడా. కానీ దేవుని దగ్గర నేర్చుకున్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు నాకు నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. నువ్వు నేర్చుకోవటానికి ఇష్టపడాలే కానీ, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలే కానీ, దేవుణ్ణి అడగాలే కానీ దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు నీకు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. తెలివిగా, జ్ఞానముగా నువ్వు ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నీ సమస్యల్లో నుంచి ఎలా బయటికి రావాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నీ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావడం దేవుడు నీకు నేర్పిస్తాడు. ఏ పోరాటమైనా కానీ నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు నేర్చుకుంటే నువ్వు ఓడిపోవో పారిపోవు. దేవుని స్తోత్రం. ఏం చేయవు? ఓడిపోవు, పారిపోవు, విజయం పొందుకుంటావు. గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి అలా నేర్చుకున్నారు. ప్రభువు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నేర్పించాడు, ఎలా ప్రవర్తించాలో ప్రవర్తన నేర్పించాడు.
రెండవదిగా ఎలా ప్రేమించాలో దేవుడు నేర్పించాడు. దేవుడు హృదయాల్లో ప్రేమ పెట్టే దేవుడు. చూడండి, మరి యాకోబును చంపడానికి ఏశావు ఎలా వస్తున్నాడు? చాలా క్రోధంతో, చాలా కోపంతో వస్తున్నాడు. కానీ యాకోబు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దగ్గరికి రాగానే, తమ్ముడిని చూడగానే కోపం వల్ల ఎలా మారిపోయింది? ప్రేమగా మారిపోయింది. నిజమేనండి, మనం దేవుని పాదాల దగ్గర కూర్చుంటే శత్రువుల ఎదుట మనకేం చేస్తాడంట? భోజనం సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మనం నేర్చుకునేవారిగా ఉందాం. నేర్చుకున్నప్పుడు దేవుడు మనకి నేర్పిస్తాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణమునకు ఏం కలుగుద్ది? విశ్రాంతి, నెమ్మది కలుగుద్ది. నిజమే, ఈ లోకంలో మనం నెమ్మదిగా, విశ్రాంతంగా, ప్రశాంతంగా బ్రతకాలంటే దేవుని దగ్గర మనం నేర్చుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధపడాలి. ఎప్పటి వరకు నేర్చుకోవాలి? మనము చచ్చిపోయేంత వరకు కూడా నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ మార్చుకుంటూ పరలోక రాజ్యం వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నాకు నేర్పించయ్యా, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు అని ప్రభువుని ప్రతి దినము కూడా అడుగుదాం. ప్రభు పాదాలు పట్టుకుని ఆ రోజున మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుందంట. కూర్చుంటే దేవుడు నేర్పించాడు మరియకు. ఏమండి, అలాగే నువ్వు కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు నీకు నేర్పిస్తాడు. లోకం ఎంతో భయంకరంగా ఉంది, లోక పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మరి లోక పరిస్థితుల మధ్యలో నువ్వు ఎలా నిలవాలో, ఎలా నడవాలో, ఎలా దేవుని కొరకు పరిగెట్టాలో దేవుడు నీకు చూడండి, తల్లి తన బిడ్డకు మొట్టమొదటిగా పిల్లోడు తప్పడడుగులు వేయటానికి, నిలబెడుతుంది. ఏమండి, తల్లి చేయి పట్టుకుని ఏం చేస్తుంది? నిలబెడద్ది. నిలబడినప్పుడు వాడు పడిపోతాడు. పడిపోయినప్పుడు తల్లి ఏం చేస్తుంది? మళ్ళా నిలబెడద్ది. మళ్ళా పడిపోయినా కానీ మళ్ళా విసుక్కుంటుందా? విసుక్కోదు. ఏమండి, ఆ బిడ్డని మరలా నిలబెడతా ఉంటుంది. అలా నిలబెట్టగా వాడు నిలబెడతాడు. తర్వాత 1 అడుగు 2 అడుగులు వేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? పరిగెడతాడు. దేవుని స్తోత్రం. అలాగే నువ్వు కూడా దేవుని దగ్గర నిలబడడం నేర్చుకో. ఎప్పుడైతే నిలబడడం నేర్చుకుంటావో దేవుని కొరకు నడవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. దేవుని కొరకు నడవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే దేవుని కొరకు నడుస్తావో పరిగెట్టడం దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, నా పరుగును తుదముట్టించాను, ఇదిగో నాకు ఉంచబడిన బహుమానం నేను పొందుకున్నాను. నిజమే, దేవుని కొరకు నువ్వు నిలబడడం నేర్చుకో ముందు, తర్వాత నడుస్తావు, తర్వాత దేవుడు నిన్ను పరిగెట్టిస్తాడు. చాలామంది ఏమండి పడిపోయిన వారు పడిపోయినట్టుగానే ఉంటున్నారు. పడిపోయినట్టుగానే ఏమండి దేవుని సన్నిధికి వెళుతున్నామంటే ప్రయోజనం లేదు. దేవుని కొరకు నిలబడు. లోకంలో దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నడు, దేవుని కొరకు పరిగెట్టు, మంచి బహుమానం పొందుకో దేవుని దగ్గర. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ఇదిగో నాయనా, ఇంతవరకు నీ వాక్యాన్ని మా ముందు పెట్టావు దేవా. ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నావు. అలా నీ యొద్ద మేము నేర్చుకుని బ్రతకటానికి, అప్పుడు మా ప్రాణానికి విశ్రాంతిని ఇస్తానంటున్నావు, నెమ్మదిని ఇస్తానంటున్నావు. నాయనా, ఈరోజు ప్రభువా, నెమ్మది లేక నిన్ను కలిగి ఉన్నా కానీ విశ్రాంతి లేక, నెమ్మది లేక ఎంతోమంది కొట్టుమిట్లాడుతున్నారు. నీ యొద్ద నేర్చుకున్నప్పుడు ప్రభువా అది దొరుకుతుందని ఈరోజు మాతో మాట్లాడావు దేవా. నీ యొద్ద నేర్చుకున్నప్పుడు ప్రవర్తన నేర్పించేవాడు, నడక నేర్పించేవాడవని, ప్రేమను నేర్పించేవాడవని ప్రభువా, యుద్ధమును పోరాటమును నేర్పించేవాడవని మీరు మాతో మాట్లాడారు తండ్రి. దేవా, నీ యొద్ద కూర్చుని ప్రతిదీ నేర్చుకోవడానికి మీరు మమ్మల్ని బలపరచండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ఎవరిలో కూడా కొట్టుకెళ్ళిపోకుండా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ప్రతి హృదయంలో కూడా నీ వాక్యం ఫలించటానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా,
సంఘములో ప్రార్థన అవసరతలు కలిగిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. లహరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను స్వస్థపరచండి. ఉన్నవి లేనట్టు చేయగల దేవుడవు నాయన. ఇంతవరకు ఆ బిడ్డల ప్రభు బలహీనతల మధ్యలో, ఎన్నో పోరాటాల మధ్యలో ఆ బిడ్డలు నిలబెట్టుకున్నావు. ఇంకనూ వారికి ప్రభు శక్తిని, బలాన్ని ఇవ్వండి. లహరికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభు పార్వతి గారు వారి కుమారుడిని స్వస్థపరచండి. అయ్యా ఇదిగో ప్రభు నొప్పి నుండి పూర్తిగా విడుదల దయచేయండి. అలాగే లక్ష్మి వారి యొక్క బిడ్డల విషయంలో దేవ సమాధానం ఇవ్వండి. ఆ కోర్టు గొడవల నుండి విడిపించమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి కృష్ణవేణి గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రభు వారి యొక్క పసిబిడ్డ విషయంలో తండ్రి ఆ యొక్క ఎలర్జీని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభు కుమారి గారు ప్రభు వారి తోటికోళ్ళ గారికి హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఉంటుండగా ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ బిడ్డకి మీరు సహాయము చేయండి. స్వస్థపరచమని వేడుకుంటున్నాను. రక్షించండి. అలాగే నాగమణి గారు గృహప్రవేశంలో కూడా సహాయం చేయండి. ఆ గృహం ఆ బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయండి. అంతేకాకుండా నాగలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నది. ఇతర దేశంలో ఉన్నారు తండ్రి. మరి ప్రభు ఆ బిడ్డ ప్రభు ఆవేశంతో నాయన ఎంతో నొప్పితో ఉన్నదని చెప్పారు. స్వస్థపరచండి. ఆ బిడ్డలో ఉన్న బలహీనతను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే జయ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆ బిడ్డలో ఉన్న బలహీనతను కూడా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి ఇదిగో ప్రభు పద్మలత వాళ్ళ చిన్న కుమారుడు ప్రభు మరి సంవత్సరం పూర్తి చేసుకుని మరో సంవత్సరం బిడ్డ అడుగు పెట్టి ఉండగా గడిచిన సంవత్సరాలన్నిటి కాపాడారు. ఈ సంవత్సరంలో కూడా ఆ బిడ్డకి నీ కాపుదల భద్రత దయచేయండి. పద్మలత గారిని బట్టి కుటుంబం అంతటికి కూడా నీ రక్షణ వెలుగును దయచేయండి. అలాగే ఇదిగో ప్రభు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ఈ వారంలో జరగబోయే సండే స్కూలు నాయన మరి ప్రభు VBSలో తోడుగా ఉండండి. యవనస్తుల కొడుకులో సహాయం చేయండి. అలాగే ప్రభు ఈరోజు ప్రభు సువార్తలోను సువార్త కూడికలో కూడా మీరే సహాయం చేసి నిబిడలేని వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పసిబిడ్డ మల్లుకుని వృద్ధుల వరకు నీ కృపాక్షేమములు బిడ్డలపై దయచేయండి. వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో, పాడి పంటల్లో తోడుగుండండి. రెక్కలకు ఆరోగ్యం ఇచ్చి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.